అందరికీ నమస్కారం. సో ఈ బాలసుబ్రహ్మణ్యం గారి నివాళికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేశాం. వారికి నివాళులు అర్పిస్తూ కొంతమంది మాట్లాడారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉండేటటువంటి లక్ష్మీ రాధిక గారు, శ్రీకాకుళం కేంద్రంగా ఉండేటటువంటి కిల్లంశెట్టి హరికుమార్, నేను, నాతో పాటు మరొక తమ్ముడు అనంతపురం కేంద్రంగా మహాలింగ, రాయలసీమ స్లాంగ్లో కొన్ని మాటలు రాసిచ్చాను, అది వారు పలికారు. అదేవిధంగా నిన్న ఒక ఇంట్రో కూడా రాశాను, అదే స్లాంగ్లో, అది కూడా ఒకసారి చెప్తాను. ఇది ఎడిటర్ నోట్ పేరిట సైట్ కోసం రాశాను, ఈ సంభుమాంతి స్క్రీన్స్ కోసం. సో రాయలసీమ స్లాంగ్ పట్ల ఉండేటువంటి గొప్పనైన అభిమానం లేకపోతే గొప్పనైనటువంటి ప్రేమ అనేది వ్యక్తీకరణకు నోచుకోవాలి అనే ఒక తలంపులో భాగంగా రాశాను. సో నాకు అన్ని మాండలికాల పట్ల విపరీతమైన ప్రేమ. సో అందరూ పనిచేయాలి. ఇది డైలెక్ట్ ఓరియంటెడ్ జర్నలిజం అంటాం, డిజిటల్ జర్నలిజం అండ్ ఆల్సో డైలెక్ట్ ఓరియంటెడ్ జర్నలిజం. అంటే ఏంటి? మాండలిక ప్రధాన పాత్రికేయం అంటున్నాను దీనిని. ఈ మాండలిక ప్రధాన పాత్రికేయంలో సో అన్ని ప్రాంతాలు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలు లేకపోతే అన్ని సమూహాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గ నేపథ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ తమ గొంతుకుని వినిపించేందుకు ఈ డిజిటల్ జర్నలిజాన్ని నేను ఎంకరేజ్ చేసే క్రమంలో భాగంగా ఈ ఛానల్ని లాంచ్ చేశాను. సో ప్రథమాక్షరి తరంగం అంటున్నాను కదా, అవును. ఈ సుబ్రహ్మణ్యం గారికి మరొక మారు ఈ గానానికి సంబంధించినటువంటి ఒక సందర్భం ఇది. సో గానానికి సంబంధించింది కాబట్టి ఒక పాట కూడా కంపోజ్ చేశాను, అది పాడుతాను. చాలా రోజుల క్రితం కనసప్తాలను అది కంపోజ్ చేశాను, గుర్తుని మేరకు పాడుతాను. ఏమో చిన్న తప్పులు ఉండొచ్చు. దానికన్నా ముందు బిఫోర్ దట్ ఈ రాయలసీమ స్లాంగ్లో తమ్ముడు నువ్వు ఇలా చెప్తున్నావు కదా, దీనికి ఇలాగ రావాలి అని కొంత నేను రాసిచ్చాను. అతను చెప్పారు. అది కాకుండా ఒక ఎడిటర్ నోట్ రాశాను. నువ్వు లేవు స్వామి, చాలా గుబులైతాంది నీ మాట మతికొస్తాంది, మల్లన్నకు మొక్కుతుండాను, శ్రీశైలం మల్లన్న సల్లంగా చూడన్న అంటాం కదా, అదే ఇది. మల్లన్నకు మొక్కుతుండాను, చావు డప్పుల మోతలో జీరబోయిన గొంతుకుతో పెన్నేటి తీరాన నేనింటి స్వామి. అక్కడ స్వామి అన్నారు, సోమి అంటారు. మిన్నేటి సూర్యుడిని సోచాండా నీవేనా అది. రాళ్ళపల్లి రాజావాళ్ళతో పుస్తకం తీసుకొచ్చాం కదా, ఆ క్రమంలో సీమ స్లాంగ్ మీద కొంత వర్క్ చేశాను. అది నాకు ఉపయోగపడ్డది. భాష ఊరకనే రాదు. ఈరోజు అదే మాట్లాడాను పెద్దవారు ఖమ్మం జిల్లాకు చెందిన రమణ గారితో. భాష ఊరకనే రాదు, నిరంతర సాధన ఉంటేనే సార్థకత, లేకపోతే నిరర్థకత అనేది సాధ్యం. భాష ఊరకనే రాదు, అది నిరంతరం ప్రవాహం. ఆ ప్రవాహం అన్నీ వస్తాయి. ఈరోజు ఒక మాట రాశాను, ఈరోజు ఒక మాట స్మరించాను. ఏమన్నానో చెప్పి ఈ బాలసుబ్రహ్మణ్యం గారి పాట గురించి, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి రాసిన పాట గురించి, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పినటువంటి నివాళి మాటల గురించి చెప్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారికి మరొక్కమారు వారికి వారి కుటుంబానికి, వారందరికీ ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు అన్నట్టు. సో ఒక్క మాట చెప్తాను. ఒక సందర్భంలోని నేను ఒక మాట రాశాను, అది చెప్తాను. లోకంలో మాయొక మయూఖ, స్వప్నం ఒక ఎడతెగని శ్లేష అన్నాను. అవునా? మయూఖ జ్వలన సంబంధం, కిరణ సంబంధం. ఈ మాయనదేటి? లోకంలో మాయొక మయూఖ అంటున్నాను. మయూఖ ఆ మాయను నిరంతరం జ్వలింపజేస్తుంటుంది. వెనుక నుండి ముందు నుండో ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పడుతుంటుంది, మధ్యమావస్థల్లో ఉంచేస్తుంటుంది, మధ్యగతంగా ఉండిపోయేలా చేస్తుంటుంది. మధ్యంతర స్థితిలో మనకి ఎటువంటి ఆలోచన అందకుండా సందిగ్ధావస్థలని ఆపాదిస్తుంది అని చెప్తున్నాను. ఊరికనే చెప్పరా మాటలు, ఎందుకు చెప్తారు? కాబట్టి లోకంలో మాయక మయూఖ అంటున్నాను, స్వప్నమొక ఎడతెగని శ్లేష అంటున్నాను. శ్లేషార్థాలు అంటాం కదా, కాబట్టి స్వప్నం ఎడతెగని శ్లేష, అది రెండు అర్థాలని ధ్వనింపజేసుకుని ఉంటుంది. సో అటువంటి రీతుల గురించి చెప్తున్నాను ఇక్కడ.
వీకెండ్ విండో ఈరోజు ఈ వీకెండ్ విండో కార్యక్రమంతో ముందుకు నేను వచ్చాను. నా పేరు రత్నకిషోర్ సంభుమాంతి. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను సంభుమాంతి స్క్రీన్స్ పేరిట డిజిటల్ జర్నలిజం చేస్తున్నాను. నాతో పాటు ఇంకా చాలామంది వ్యవసాయకులు ఈ ఛానల్ కోసం పనిచేస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా ఓ కృతజ్ఞత, ఓ ధన్యవాద. మళ్ళీ చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నివాళి మాటలు రాశానని చెప్పాను కదా నిన్న, అవి చెప్తాను ఒక్కసారి. నివాళి అంటే ఈ ఎలజీ అంటాం, స్మృతి సాహిత్యం. వారి స్మృత్యంతం చెప్తున్నటువంటి మాట ఎలా ఉండాలి చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను. రేలా జానకీరావు వినపం మేరకు రాశాను ఈ మాటలు. నా శిష్యుడు అతను. పక్కవాని గుండెల నిండా చిక్కనైన వేదన నిండిందా. ఒక కవి అన్నారు కదా, పక్కవాని గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి నీ దరికి చేరుకోదని. ఈ కవిని అతను తూర్పు కవి అని వ్యవహరిస్తారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆ కవి పేరు. వారి స్వస్థలం అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. చెంబోలు సీతారామ శాస్త్రి అతను పూర్తి పేరు. వారు వీరికి మంచి స్నేహితులు. ఏడ్చేస్తారు కదా అన్నయ్య మీరు వెళ్ళిపోయారు అనేసి పాపం. సో వారి సందర్భంలో అక్కడ ఏం చెప్తున్నాను అంటే నివాళి ఇచ్చే క్రమం చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది కదా, మనం ఇలా చెప్తున్నాం. పక్కవాని గుండెల నిండా చిక్కనైన వేదన నిండిందా కాదు, అందరిలోనూ విషాదం అనుముకొని ఉప్పుటేరుల్లో ముంచిపోతున్న సందర్భాలే ఇవి. ఉప్పుటేరులు గొప్పనైన కన్నీటి సంద్రాలు, వీటిలో ముంచిపోతున్న సందర్భాలే ఇవి అని చెబుతూ అయినా నిబ్బరం కావాలి. మరణం అసంగతం, అర్థ సంబంధం కాదు, వ్యర్థ సంబంధం. మరణం ఇక్కడ చెప్తున్నాను. మరణం ఏంటి? అసంగతం. అదేంటిది? అర్థ సంబంధం కాదు, వ్యర్థ సంబంధం. చాలా మంచి నిర్వచనం ఇది. ఈరోజు ఈ మరణాన్ని ఏ విధంగా చూడాలి, లేకపోతే ఇటువంటి సందర్భాలను ఏ విధంగా చూడాలి, ఈ నివాళి ఇస్తున్నప్పుడు ఒక సందర్భానికి అన్వయం ఏ విధంగా తూగాలి, సో అటువంటి సమన్వయం ఏ విధంగా సాధించగలగాలి, అర్థ పరమార్థ గతుల్ని ఏ విధంగా నిర్వచించగలగాలి. వ్యర్థ, అర్థ, వ్యథార్థ, అదే కదా. వ్యథార్థ గీతికి అనుసృతిని కూర్చాను అని రాశాను ఒక దగ్గర. ఇంకా చెప్తున్నాను ఆయన గురించి. ఏమని చెప్తున్నాను? ఈ వ్యథార్థ గీతికి అనుపల్లవి కూర్చే అనుసృతిని పొందే వేళ తూర్పు కవిని స్మరిస్తూ. తూర్పు కవి ఎవరు ఇక్కడ? సీతారామ శాస్త్రి. సో ఆ తూర్పు కవిని, ఆ నమ్మక రేహి అనే పాటని, ఆ వేళని, ఆ చిక్కని చీకటిని, ఆ చీకటి మిగిల్చిన దుఃఖాన్ని, మిగులు వ్యామోహాన్ని, మిక్కిలి ప్రేమని, మిగులు బాధ్యతని, దాన్ని కొనసాగించాల్సినటువంటి సందర్భాన్ని, వీటన్నిటిని స్మరిస్తూ రాసినటువంటి నివాళి ఇది. చూడండి అంత. మరణం ఏం చెప్తున్నాం? మళ్ళీ చెప్తున్నా. మరణం ఏం చెప్తున్నాం ఇక్కడ? మరణం అసంగతం, అర్థ సంబంధం కాదు, వ్యర్థ సంబంధం. నిర్దిష్టంగా చెప్పాలి, నిర్ధారించినప్పుడే లక్షణ సమన్వయ సిద్ధి సాధ్యం. అది కదా ఎకడమిక్స్ చెప్తుంటుంది. అకార్డింగ్ టు అకాడమిక్స్ ఆర్ అకార్డింగ్ టు మై డైనమిక్స్, జస్ట్ ఐ ఓన్లీ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ డెఫినిషన్. అబౌట్ డెత్. భాష ఉత్కృష్టమైనది. భాష నిరంతరం పరిణామగతిలో మార్పులు చెందుతూనే ఉంటుంది. వాటిని చెబుతున్నవారు ఎవరు? అదే కదా, పలికిడిది ఎవ్వరు అన్నట్టుగా చెబుతున్నది ఎవ్వరు. అందువల్ల చెప్పాను కదా, గతియే కాచువాడెవ్వడు అంటున్నాను కదా. అది ఈ సందర్భంలో, ఈ నివాళ సందర్భంలో అది కూడా స్మరించాలి, దాన్ని కూడా తెలుసుకోగలగాలి. గతియే కాచువాడెవ్వడు అంటున్నాను కదా. పలికిడిది ఎవ్వడు అంటాడు కదా వాడు, పలికించువాడెవ్వడు అంటాడు కదా. అవునా? పలికించడిది వాడే కదా అంటాడు కదా. వాడెవ్వడు? శ్రీరామచంద్రుడు అని చెప్తుంటాడు కదా, శ్రీరామభద్రుడు అంటుంటాడు కదా. అవునా? నిజధర్మ సమవర్తి అంటారు కదా అతన్ని, నిత్య సత్యస్ఫూర్తి అంటారు కదా అతన్ని. అటువంటి సందర్భంలో ఆ ప్రభువుని వేడుకుంటూ ఈ కుటుంబానికంతా ముందున కాలంలో మంచి జరగాలని ఈ టీం సంభమహంతి కోరుకుంటుంది. ఇది బాధ్యత. ఒక ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన తర్వాత ఆ ఇల్లు ఎటువంటి నైరాశ్యాన్ని మోస్తుందో నాకు తెలుసు. వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, ముఖ్యంగా వారి బిడ్డలకి
అంటే వారికి నివాళులు అర్పిస్తూ వారి బిడ్డలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందున్న చేసేటటువంటి ఏ ప్రయత్నాల్లో శైలమ్మ కానీ, వసంతమ్మ కానీ, లేకపోతే చరణ్ సార్ కానీ, పల్లవి మేడం గారు కానీ, ఎవరైనా వారి సంబంధికులు ఎవరైతే వారి జీవన సహచరి కానీ ఈ మిగులు దుఃఖాన్ని మోసే క్రమంలో నిబ్బరతని పాటించాలి. గొప్పనైనటువంటి నిబ్బరాన్ని పోగేసుకొని జీవించగలగాలి. గుండె నిబ్బరాన్ని పెంపొందించుకొని జీవించగలగాలి. స్థైర్య సంబంధం, ధైర్య సంబంధమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో, విశేషాలు ఎటు ఉంటాయో ఆ గుండె ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని సుస్థిరం చేసుకోవాలి, సుదృఢం చేసుకోవాలి అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు విన్నవిస్తున్నాను. ఒక విధంగా ఆ కుటుంబానికి, ఆ పండితారాధుల కుటుంబానికి. సో వారు ఒక సంప్రదాయాన్ని అనుసరించి, ఒక సంప్రదాయాన్ని, మనోధర్మాన్ని ఎక్కువగా నమ్ముకునేటటువంటి సంగీతకర్త వారిని నేను విన్నాను. సంగీతం రాకున్నా కూడా మనోధర్మం అంది నమ్ముకొని ఉండేటటువంటి ఒక విధమైనటువంటి గాయకులు, కళాకారులు అని విన్నాను. ఆ మనోధర్మం కూడా ఆ మనోధర్మాన్ని అనుసరించి వారు చేసినటువంటి పాటలు, లేకపోతే వారు చేసిన ప్రయత్నాలు ముందున్న కాలంలో కూడా ఇంకొంతమంది శ్రోతలు చేరితే వారు స్వరాయువు చిరాయువు. కాబట్టి స్వరాభి నిష్క్రమణ అనడం తప్పు అని చెప్తున్నాను. నిష్క్రమణ. సో ఆ నిష్క్రమణ, ఆ స్వరం అలాగే ఈ లోపల నుంచి నిష్క్రమిస్తుంది, దేహం నిష్క్రమిస్తుంది, స్వరం నిష్క్రమించదు అని చెప్తున్నాను. అందుకోసమే అంటే స్వరాన్ని ఉచ్చరించేవాడు నిష్క్రమించాడు అనే ఉద్దేశంతో వాళ్ళు రాసుంటారు అన్నారు నాతో ఒకరు. కానీ అది అలా అనడము అర్థం చల్లట్లేదు. కానీ అన్నవాళ్ళు లార్జెస్ట్ సర్క్యులేషన్ కాబట్టి వదిలేయడమే, ఇంకా చల్లట్లేదు, అర్థమైతే చల్లట్లేదు. శబ్ద అర్థ భావగతులకు అనుగుణంగా ఒక ఆలోచన చెయ్యాలి. చెప్తున్నాను కదా, అదే మరణం అసంగతమే అనొచ్చు, అశ్లీలం మళ్ళీ అనకూడదు. చూసారా, ఒకే ఒక్క సెన్స్, ఒకే ఒక్క సెంటెన్స్ ఎన్ని విషయాలకి ఆధారంగా, ఆలంబనగా నిలుస్తుందో. భాష గొప్పది, నేర్చుకున్న కొద్దీ గొప్పది. ఆ సందర్భం దగ్గర చాలామంది నేను నీటి బిందు అంటారు కదా, అందులో 1% కూడా నేనే కాదు, ఇక్కడ ఎవరూ కాదు, మనం ఎవరం కాదు కాదు అని చెప్తున్నాను. ఎవరైనా నాతో సహా ఆ బిందువులో 100%, 1000%, 1,00,000% ఏదో మరి మొత్తం మీద ఏదో 1% అయితే మాత్రం మనం కావచ్చు. వాట్ ఎవర్ మేబీ. ఈ యొక్క సందర్భమై చెప్తున్నాను. ఈ మాట చెప్పి మీకు ఒక పాట వినిపిస్తాను. నేనే కంపోజ్ చేశాను. ఇది ఏంటంటే ఒక ఖండచాపు తాళంలో చేశాను. ఖండగతి అంటాను దీన్ని. లయ జ్ఞానమే సంగీతము, సమభావమే సాహిత్యము. లయ జ్ఞానమే సంగీతము, సమభావమే సాహిత్యము. లయ జ్ఞానమే సంగీతము, సమభావమే సాహిత్యము. అనుగుణునా నీ స్తోత్రము అమరం అనిపించను. అనుగుణా నీ స్తోత్రము అమరం అనిపించను. లయ జ్ఞానమే సంగీతము, సమభావమే సాహిత్యము. అనుగుణునా నీ స్తోత్రము అమరం అనిపించను. గంధర్వ గమకాల సారథ్యమా, మమ్మేలు మాధుర్య సంగీతమా. గంధర్వ గమకాల సారథ్యమా, మమ్మేలు మాధుర్య సంగీతమా. శాస్త్రమై నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్యమా, శ్రీరస్తు స్వమస్తు నిత్య చైతన్యమా. సమభావమే సాహిత్యము. అనుగుణునా నీ స్తోత్రము అజరామరం అనిపించను. గంధర్వ గమకాల సారథ్యమా, మమ్మేలు మాధుర్య సంగీతమా.
శాస్త్రమై నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్యమా. శాస్త్రమై నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్యమా. శ్రీరస్తు శుభమస్తు నిత్య చైతన్యమా. సంగీతము సమభావమే సాహిత్యము అనుగుణగుణ నీ స్తోత్రము అజరామరం అనిపించను గంధర్వ గమకాల సారథ్యమా మమ్మేలు మాధుర్య సంగీతమా. గమకాల సారథ్యమా మమ్మేలు మాధుర్య సంగీతమా. శాస్త్రమై నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్యమా. శాస్త్రమై నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్యమా. శ్రీరస్తు శుభమస్తు నిత్య చైతన్యమా. శ్రీరస్తు శుభమస్తు నిత్య చైతన్యమా. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు నిత్య చైతన్యమా. సుబ్రహ్మణ్యం గారికి మరొకమారు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ వీకెండ్ విండోని ముగిస్తూ వారికి వారి కుటుంబానికి అంతా మేలు జరగాలని, క్షమించండి, వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అంతా మేలు జరగాలని, మంచి జరగాలని, ముందున్న కాలంలో అంతా వారికి శుభమే అన్ని అంతా శుభమే జరగాలని, వీరి కీర్తి వీరి పేరు అంతా నిలదొక్కునేలాగా అందరూ కూడా ఈ తెలుగు జాతి అంతా కూడా ఉండాలని, ఉంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ తెలుగు భాషకు జేజేలు, తెలుగు నేలకు జేజేలు వందనాలు చెల్లిస్తూ రత్నకిషోర్ శంభు మహంతి.